సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే శిల్పారావు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్షంపై పెట్టే దృష్టి రైతులపై పెడితే బాగుంటుందన్నారు. గతంలో రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడైనా రైతులను ఆదుకోవాలన్నారు. కృత్రిమంగా ఎరువులు కొరత సృష్టించి యూరియాపై వ్యాపారం చేస్తారని ఆరోపించారు. జగన్ బయట తిరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే జగన్ రైతుల్లో తిరగనివ్వాలని శిల్పారావు సవాల్ విసిరారు. రైతుల మీద కెట్టిన కేసుల గురించి ఈనాటి వరకు మాట్లాడడంలా, అలాగే వాళ్ళకి తెలియదా అనుకుంటే ఐవీఆర్ఎస్ ద్వారా రెగ్యులర్ గా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే ప్రతి ఒక్కరు పనితీరు పైన ఐవీఆర్ఎస్ సర్వేలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఐవీఆర్ఎస్ కాల్స్ అని నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఫోన్లు వచ్చింటాయి. ఎలా ఉంది మీ పరిస్థితి, ఎరువులు సక్రమంగా అందుతున్నాయా లేదా, మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా బాగాలేదా, ఏమొచ్చినాయి ఆ రిజల్ట్స్ కూడా బయట పెట్టమని చెప్పండి. పత్రికల్లో రాశారు కదా ఈ ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత నెలకొనింది అనేది ప్రభుత్వం మీద రాశారు కదా, ఆ పత్రికల్లో వచ్చాయి కదా, ఆ రిపోర్ట్ని బయట పెట్టమని చెప్పండి. ఎక్కడ అన్నదాతలు సుఖంగా ఉన్నారు, ఎక్కడ సంతోషంగా ఉన్నారో ఒకసారి చెప్పమని చెప్పండి. ఈరోజు కాల్ సెంటర్లకి రైతన్నలు ఫోన్లు చేసి మరి మాకు తీవ్రమైన కొరత ఉంది, దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మా గాడ ఎవరు వినడం లేదు అని చెప్పిన దాఖలాలు లేవా అని చెప్పేసి అడుగుతాను. ఇది వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను.